వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం. జయప్రదం చేయండి ఏకేమ జాతీయ మూడేకేమ జాతీయ మహాసభలను మార్చి 21, 22, 23 తేదీల్లో జరిగే ఏకేమ జాతీయ నాన్వేడ్లో జరిగే ఏకేమ జాతీయ 3వ మహాసభలను పోరాటాలు వర్ధిల్లాలి. భూమి భుక్తి విముక్తి పోరాటాలు అమలు చేయాలి. దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల భూమి ఒక పక్కన మిగులు భూమి ఉందని పార్లమెంట్ లో మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది. మరొక వైపు సెంటు భూమి కూడా లేనటువంటి కోట్లాది మంది ప్రజలు, ఆదివాసీలు కానీ, దళితులు కానీ, వెనుకబడినటువంటి వర్గాలు కానీ సెంటు భూమి లేకుండా నివసిస్తున్నారని చెప్పేసి కూడా పార్లమెంట్ లో చెప్తా ఉన్నారు. మరి ఇట్లా పార్లమెంట్ లో చెప్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు మిగులు భూమిని పేదలకు ఎందుకు పెంచట్లేదు అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు కానీ పేదవాడికి సెంటు భూమి లేనటువంటి వాళ్ళకి అరెకరం ఎకరం చెప్పిన ఎందుకు పంపిణీ చేయరు? అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం హయాంలో అప్పుడు భూములన్నీ కూడా దేశవ్యాప్తంగా పంపిణీ చేశారు. మెట్ట భూములు కానీ, మైదాన భూములు కానీ దళితులకి వెనుకబడినటువంటి వర్గాలు. నాటి నుంచి నేటి వరకు జరిగినటువంటిది లేదు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అప్పుడు కొద్దిగా మిగిలిన భూముల్ని పంపిణీ చేసినట్టుగా ఆదివాసీ ఆక్రమించుకున్నటువంటి భూములకు పట్టాలు ఇచ్చారు తప్ప దాని తర్వాత భూములు పంపిణీ అనేటువంటి దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో కూడా చేయనటువంటి పరిస్థితి. మేము ఒకటే ప్రశ్న సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఈ పాలక వర్గాలను ప్రశ్నిస్తా ఉన్నాం. దున్నేవానికే భూమి నినాదంగా పనిచేస్తున్నటువంటి పార్టీ అన్ని వర్గాలకి మిగిలిన భూమి కానీ వందలాది ఎకరాలు ఉన్నటువంటి భూస్వాముల దగ్గర నుంచి పంపిణీ చేయండి. సామనాథ్ కమిషన్ సిఫారసులను అమలు చేయండి. సామనాథ్ కమిషన్ సిఫారసులు మొట్టమొదటి సిఫారసు కూడా భూ పంపిణీ కావాలనేటువంటి సిఫారసు ఉంది. అలాగే ఈ రోజు రైతాంగం కనీస మద్దతు ధర కావాలని కోరుతాం. ఈ రాష్ట్రంలో మిర్చి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇంకా అనేక రకాల రైతులు పత్తి, మినప, కంది ఇలాంటి రైతాంగం కూడా చాలా నష్టపోయినటువంటి పరిస్థితి. ఎరువుల ధరలేమో ఒక పక్కన విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కానీ అక్కడ పండిస్తున్నటువంటి రైతు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు దేశవ్యాప్తంగా. ఈ మహాసభల్ని నిర్వహించబోతా ఉన్నాం. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు. ఈ మహాసభలు విజయవంతం చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ 3వ జాతీయ మహాసభలు మహారాష్ట్రలోని నాందేడ్లో మార్చి 21, 22, 23 తేదీల్లో జరగబోతా ఉన్నాయి. ఈ జాతీయ మహాసభల్ని విజయవంతం చేయాలని రైతాంగానికి, కౌలు రైతులకి, వ్యవసాయ కూలీలకి ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గంగా, జాతీయ కార్యవర్గంగా పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మహాసభల్లో రైతాంగం, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ మహాసభల్లో చర్చించబోతా ఉన్నాం. మరీ ముఖ్యంగా రైతాంగ పంటల గిట్టుబాటు ధరలకు సంబంధించి, వ్యవసాయ కూలీల కనీస వేతనం సంబంధించి, కౌలు రైతుల చట్టాలకు సంబంధించి కూడా ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. మరీ ముఖ్యంగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగం పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ ప్రభుత్వం ఎలన్ మస్క్ కి ఏ విధంగా సేవ చేస్తా ఉందో అదే విధంగా ఈ దేశంలో అదానీ, అంబానీలకి ఈ దేశంలో మోదీ ప్రభుత్వం సేవ చేస్తున్న పరిస్థితి ఉంది. 2020 సంవత్సరంలోనే మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి 3 నల్ల చట్టాలని తీసుకురావడం జరిగింది. ఆ రోజు దాదాపు లక్షలాది మంది రైతాంగం ఢిల్లీని ముట్టడించి 3 నల్ల చట్టాలని వెనక్కి తీసుకునేలా చేశారు. కానీ ఈరోజు దొడ్డుదారిన అగ్రికల్చర్ మిషన్ పేరుతోటి, ఇంకా వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణల పేరుతోటి మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ఈ రోజు మోదీ ప్రభుత్వం పూనుకున్నటువంటి పరిస్థితుల్లో మలిదశ ఈరోజు రైతాంగ ఉద్యమాన్ని మరింత పదునుపై ఎక్కించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని,
రైతాంగ పంటలు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. అదే క్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మరి రైతాంగానికి అనేక హామీలను ఇచ్చింది. దాదాపు మరి అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 రూపాయలు మరి రైతులకి, కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు. 9 నెలలు గడిచిన ఈ రోజు కూడా ఒక్క పైసా కూడా రైతాంగానికి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మిర్చి, వరి లేదా పత్తి పండించినటువంటి రైతులు గిట్టుబాటు ధరలు లేక ఈరోజు అప్పులు ఊపులో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే రైతాంగ పంటలకన్నింటి కూడా గిట్టుబాటు ధరలు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. మరియు ముఖ్యంగా ఈ రోజు అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలు నివసిస్తున్నటువంటి అటవీ భూముల్ని ఈరోజు ఆపరేషన్ కగారు పేరుతోటి మొత్తం అక్కడ ఉన్న లక్షలాది ఎకరాల భూముల్ని ఈ రోజు కార్పొరేట్ శక్తులు అప్పగించడానికి ఆదివాసుల మీద దండయాత్రను ఈ రోజు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ కగార్ని తక్షణం ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఈ దేశంలో, రాష్ట్రంలో సీలింగ్ భూములు, మిగిలి భూములు, పోరంబోకు, ఫారెస్ట్, బంజరు భూములు, లక్షలాది ఎకరాల భూములు ఈరోజు భూస్వాముల కబ్జాదారుల చేతులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకుని పేదలకు పంపిణీ చేయాలా. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, శ్రీకాకుళం నక్సల్బరి, గోదావరిలో ప్రతిఘటన పోరాటాలు, దున్నేవానికే భూమి స్ఫూర్తితోనే ఉద్యమాలు కొనసాగించింది. ఆ స్ఫూర్తితోనే అఖిల భారత రైతు కూలీ సంఘం ఈ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల పోడు భూముల్ని, సీలింగ్ భూముల్ని పేదలకు పంచినటువంటి చరిత్ర ఉన్నది.